క్రికెట్ చూడాలంటే 100 కోట్ల మంది భారతీయులు భయపడ్డ రోజులు ఉన్నాయంటే నమ్ముతారా? 2 చేతులు 2 కాళ్ళు ఉన్న ఓ మృగం దశాబ్ద కాలం మన బౌలర్లను చీల్చి చెండాడిందని మీకు తెలుసా? దేవుడా, వీడొక్కడవుటైతే చాలని మన మొక్కని దేవుడు లేడంటే నమ్ముతారా? అతని చేతుల్లో బలం, కళ్ళల్లో కసి, కాళ్ళల్లో వేగం, అన్నిటికీ మించి ఇండియా అంటే పగ, ఓ పరుగుల వరదనే సృష్టించింది అంటే జీర్ణించుకోగలరా? క్రికెట్ని ప్రేమించే ఆనాటి ఇండియన్స్ గుండెల్లో ఇంతటి భయాన్ని పుట్టించిన ఆ పాకిస్తానీ యానిమల్ పేరే సయీద్ అన్వర్. పాకిస్తానీ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్. ఓ ఆటగాడిని సొంత దేశపు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారంటే అది అభిమానం. పక్క దేశాల వారు కూడా ఆ ఆటగాడిని కీర్తిస్తున్నారంటే అది అద్భుతం. కానీ శత్రు దేశపు ప్రజలు కూడా ఓ ఆటగాడిని జీవితకాలం గుర్తుపెట్టుకున్నారంటే నిస్సందేహంగా అది భయమే. ఆ భయాన్ని 10 ఏళ్ల పాటు టీమిండియాకి కలిగించిన ఏకైక క్రికెటర్ సయీద్ అన్వర్. ఇందుకే మనకి క్రికెట్ దేవుడు సచిన్ అయితే క్రికెట్ శైతాన్ మాత్రం అన్వరే. నిజానికి క్రికెట్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ పాకిస్తాన్. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరూ చెప్పలేరు. నిజం చెప్పాలంటే ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. ఒకరోజు ఛాంపియన్ టీంలో ఆడే పాకిస్తాన్ మరో రోజు పసికూన కంటే దారుణమైన ఆటతో విమర్శల పాలవుతూ ఉంటుంది. ఒక టీంగా పాకిస్తాన్ ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా ఆ జట్టులో కూడా కొంతమంది అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు. దౌత్యపరంగా పాకిస్తాన్ వక్రబుద్ధిని కాసేపు పక్కన పెడితే ఆ దేశ క్రికెట్ జట్టులోని కొంతమంది నాణ్యమైన ఆటగాళ్ళు మాత్రం క్రికెట్ ప్రపంచానికి ఎంతో సేవ చేశారు. ఆ కోవకి చెందిన సయీద్ అన్వర్ జర్నీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాకిస్తాన్ అంటే చాలా మందికి గొప్ప గొప్ప బౌలర్లు గుర్తొస్తారు. వసీం అక్రమ్, వకార్ యూనుస్, ఇమ్రాన్ ఖాన్, ఇలా పాత తరమంతా బౌలింగ్ డైనమైట్లే. కానీ వారి మధ్యలో బ్యాట్ పట్టుకొని మెరిసిన వజ్రమే సయీద్ అన్వర్. పాకిస్తాన్ ఆల్ టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకడు. అతను బరిలోకి దిగాడంటే క్రికెట్ ప్రపంచాన్ని శాసించే ఆస్ట్రేలియా సైతం వణికిపోయేది. పిచ్ ఏదైనా, ఎలాంటి బౌలర్ ఎదురుగా ఉన్నా తన బ్యాటింగ్తో ఎదురుదాడికి దిగేవాడు. చాలాసార్లు సక్సెస్ అయ్యి అగ్రెసివ్ క్రికెట్కు బ్రాండ్ అంబాసిడర్లా నిలిచాడు. చాలా మందికి సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో సచిన్ చేసిన డబుల్ సెంచరీ గుర్తుండే ఉంటుంది. వన్డేలో అదే మొదటి డబుల్ సెంచరీ. కానీ అంతకంటే ముందు వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎంతో తెలుసా? 194. అది కొట్టింది మరెవరో కాదు, పాక్ ఓపెనర్ సయీద్ అన్వర్. అది కూడా టీమిండియా పైనే. పైగా మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలిస్తే చాలామంది క్రికెట్ అబ్బాయిల గుండెలు జల్లుమంటాయి. ఏ గ్రౌండ్లో ఆడాలంటే బ్యాటర్లు భయపడతారో, ఏ పిచ్పై బాల్ బొంగరంలా గిర్రున తిరుగుతుందో, స్పిన్ బౌలింగ్కు స్వర్గంగా భావించే చెన్నైలోని చెపక్ స్టేడియంలో పటిష్టమైన టీమిండియా బౌలింగ్ అటాక్ను ఎదుర్కొని సయీద్ అన్వర్ ఏకంగా 194 పరుగులతో భారత బౌలింగ్ను ఊచకోత కోశాడు. ఆ ఇన్నింగ్స్ను తలుచుకుంటే ఇప్పటికీ కొంతమంది భారత క్రికెట్ అభిమానులు ఉలిక్కి పడతారు. 1997 మే 21న జరిగిన ఆ మ్యాచ్లో పాకిస్తాన్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్ సాయిద్ అఫ్రిది కేవలం 5 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. కానీ మరో ఓపెనర్ సయీద్ అన్వర్ మాత్రం ఇండియన్ బౌలింగ్ అటాక్పై ఎదురుదాడికి దిగాడు. కేవలం 146 బంతుల్లో 22 ఫోర్లు 5 సిక్సర్లతో 194 పరుగులు చేసి చివర్లో సచిన్ టెండూల్కర్ బౌలింగ్లో సౌరవ్ గంగూలీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. లేకుంటే 1997లోనే వన్డే క్రికెట్ చరిత్రలో కొత్త చరిత్ర సృష్టిస్తూ తొలి వన్డే డబుల్ సెంచరీని నమోదు చేసేవాడు అన్వర్. చాలా కాలం పాటు అంటే 2010లో సచిన్ టెండూల్కర్ వన్డేలో డబుల్ సెంచరీ చేయనంత వరకు అదే అత్యధిక వ్యక్తిగత స్కోర్గా నిలిచింది. అన్వర్ చెలరేగి బ్యాటింగ్ చేయడంతో పాకిస్తాన్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 327 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ టార్గెట్ను ఛేదించడంలో టీమిండియా విఫలమైంది. 49.2 ఓవర్లలో 292 పరుగులు చేసి ఆల్అవుట్ అయి 35 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. అయితే అన్వర్ ప్రతాపం కేవలం ఇండియాపైనే సాగలేదు. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా లాంటి దుర్భేద్యమైన బౌలింగ్ అటాక్ ఉన్న జట్లను సైతం అన్వర్ వణికించాడు. ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న కాలంలోనే ఆ జట్టును వణికించాడు అన్వర్. టెస్టుల్లో ఆస్ట్రేలియాపై అన్వర్ బ్యాటింగ్ యావరేజ్ చూస్తే చాలామంది క్రికెట్ అభిమానులు నమ్మలేరు. 59.06 బ్యాటింగ్ యావరేజ్తో ఆస్ట్రేలియాను టెస్ట్ క్రికెట్లో డామినేట్ చేశాడు అన్వర్. షేన్ వార్న్, మెగ్రాత్, బ్రెట్లీ, గిల్లెస్పీ లాంటి హేమాహేమి బౌలర్లంతా అన్వర్ ముందు జుజీబీలే అంటే అతిశయోక్తి కాదు. ఆస్ట్రేలియాపై అత్యధిక బ్యాటింగ్ యావరేజ్ ఉన్న పాకిస్తాన్ ఆటగాడు అన్వరే. అలాగే ఓపెనర్గా అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్గా ఇప్పటికీ అన్వర్ పేరు అలాగే చెక్కు చెదరకుండా ఉంది. అన్వర్ 1990లో వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు.
1994లో న్యూజిలాండ్తో జరిగిన టెస్టులో అన్వర్ తన అసలు విశ్వరూపం చూపించాడు. ఏకంగా 169 పరుగులతో చెలరేగి తాను సాదాసీదా ఆటగాడిని కాదని చెప్పకనే చెప్పాడు. 1993-94 మధ్యకాలంలో పాకిస్తాన్కు హోమ్ గ్రౌండ్గా పిలువబడే షార్జా క్రికెట్ గ్రౌండ్లో తన తొలి అరంగేటం చేస్తూ టెస్ట్ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు అన్వర్. వన్డే క్రికెట్లో భారత గడ్డపై ఆడుతూ సెంచరీ చేసిన తొలి పాకిస్తానీ క్రికెటర్ కూడా అన్వరే కావడం గమనార్హం. ఇలా అనేక రికార్డులో సయీద్ అన్వర్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. పాకిస్తాన్ క్రికెట్కు ఎంతో సేవ చేసిన అన్వర్కు ఇంకా దక్కాల్సిన గుర్తింపు పూర్తిగా దక్కలేదని అతని అభిమానులు బాధపడుతుంటారు. ఏది ఏమైనా ప్రపంచ క్రికెట్ను శాసించిన ఆస్ట్రేలియా, ఇండియా లాంటి పెద్ద టీమ్స్పై ఓ సైతాన్లా మీద పడి బ్యాటింగ్ చేసే అన్వర్ లాంటి బ్యాటర్ క్రికెట్ ప్రపంచంలో చాలా అరుదు. తన కెరియర్లో మొత్తం 55 టెస్టులు, 247 వన్డేలు ఆడిన అన్వర్ టెస్టుల్లో 55.53 యావరేజ్తో 4052 పరుగులు చేశాడు. అందులో 11 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే వన్డేల్లో 39.22 యావరేజ్తో 8824 పరుగులు చేశాడు. అందులో 20 సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2003 మార్చి 4న జింబాబ్వేతో ఆడిన వన్డే అన్వర్ కెరియర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్గా నిలిచింది. అన్వర్ కొన్ని మ్యాచ్లకు పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. మరి పాకిస్తాన్ క్రికెట్లో యానిమల్ ప్లేయర్గా, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిలో ఓ సైతాన్గా నిలిచిన సయీద్ అన్వర్ కెరియర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.